ఈ స్నాక్ ఐటెంని మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. కాబట్టి ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో ముందుగా కొంచెం పెరుగు వేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలి, అంటే ఉండలుగా లేకుండా కొంచెం స్మూత్గా వచ్చేట్టుగా రెడీ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం, దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం దంచి వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. కొత్తిమీర. ఓకే, సో ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా బియ్యపిండి, అలాగే కొద్దిగా మైదా. సో మైదా ప్లేస్లో కావాల్సితే కార్న్ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. వీటితో పాటు కొద్దిగా ఆయిల్. ఇక్కడ సోయా చంక్స్ ఉన్నాయి, పెద్ద సైజు తీసుకోవాలంటే మనం స్నాక్లా చేసుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం దీంట్లో ఉండే పెద్ద సైజు తీసేసుకొని గోరువెచ్చట్లో నీటిలో మనం కాసేపు నానబెట్టేసి ఆ తర్వాత నీళ్ళన్నీ కూడా బాగా పిండేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. సో వీటిలో మనం చిన్నవి చేసుకుంటే ఏంటంటే అంత కనపడవు మనకి, కాబట్టి సాధ్యమైనంత మనకు పెద్దగా ఉండేవి తీసుకుంటే బాగుంటుంది. నీళ్ళు లేకుండా చూసేసుకోవాలి, బాగా మొత్తం ఆ సోయాకంతా కూడా కోటింగ్లా రావాలి. సో ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం, విడివిడిగా వేయాలి. ఓకే, కొంచెం దూరంగా అలా వేస్తే అతుక్కోకుండా ఉంటాయి. కొంచెం వేగిన తర్వాత ఆ పై లేయర్ అంతా అది ఫ్రై అవుతుంది కాబట్టి దగ్గరికి వచ్చినప్పుడు అతుక్కోదు. క్రిస్పీ సోయా స్నాక్ అనేది మనకు రెడీ అయిపోయింది. క్రిస్పీ సోయా స్నాక్ రెడీ అయిపోయింది.